ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హిందువులకి భగవద్గీత ఇంటే ఎట్లుంటది, ముస్లిం వాళ్ళకి ఖురాన్ ఇంటే ఎట్లుంటది, క్రిస్టియన్లకి బైబిల్ ఇంటే ఎట్లుంటది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ అట్లన్నా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వేస్తే ఇట్లనే ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్లే 5,81,00,000 వచ్చినాయి. నెక్స్ట్ కలెక్షన్లో ఊహకు వదిలేస్తున్నా. ఆయన చూడని రికార్డులు కాదు, ఆయన చూడని ఇట్లు కాదు, ఇవన్నీ వేస్ట్ అన్న. ఆయన లైఫ్లో ఇవన్నీ ఒక చిన్న భాగము. ఆయన ఇప్పుడు ఒక వేరే దానికి ముడుపు కట్టుకున్నాడు, డిప్యూటీ సీఎం అయిండు, ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు, చేస్తూ ఉంటాడు. 2029 సీఎం అవుతాడు అన్న. ఇన్ని రోజులు ఒక హీరో బర్త్డే అయిందన్న, ఈ పుట్టినరోజుకి వచ్చి ఒక లీడర్ బర్త్డే అవుతుందన్న, అంతే. దానికి మారేది ఏం లేదు. ఎన్నో బర్త్డేలు అయినా ఇవన్నీ ఒక చిన్న భాగం ఆయనకు, అంతే. ఆయన ఇట్లు కొడుతూనే ఉంటాడు. ఓజీ వస్తుంది, ఓజీ రోజు చీమ దొరకని సందు దొరకదన్న థియేటర్లో. మొత్తం రికార్డులతోనే వలిగిపోతాయి అన్నీ, అంతే. అది కళ్యాణ్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఒక్క పుట్టినరోజే కాదు, ఎన్నెన్నో పుట్టినరోజులు మీరు జరుపుకోవాలి, జరుపుతాం కూడా మేము. జై కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్, జై జనసేన. గబ్బర్ సింగ్ అప్పుడు ఎలా రికార్డుల్లో కొట్టిందో ఇప్పుడు రిలీజ్ లో కూడా అలాగే. ఆంధ్ర, నైజాం, సీడెడ్, కర్ణాటక, చెన్నై, ఓవర్సీస్ అన్నిటిలో రికార్డ్. గబ్బర్ సింగ్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. సూపర్ రికార్డ్స్. గబ్బర్ సింగ్ అంటేనే సునామీ. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే. గబ్బర్ సూపర్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. మేము ఇంటర్లో ఉన్నప్పుడు చూసామన్న ఫస్ట్ టైం. మళ్ళీ 12 years తర్వాత గబ్బర్ సింగ్ లాంటి మాస్ మూవీ రిలీజ్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను వైజాగ్ నుంచి వచ్చాను ఓన్లీ మూవీ కోసం. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. ఇంతవరకు TFIలో ఏ సినిమా రిలీజ్కి లేనంత క్రేజ్తో ఈ మూవీ రిలీజ్ అయింది. అది మీ అందరికీ తెలిసిందే. ఆ కలెక్షన్లు అవి ఏంటి అనేసి మీ అందరు చూస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే ఆర్మీ అనే అంటూ ఉంటే ఒక హీరో విషయానికి వస్తే, ఆర్మీ అంటే ఇది నా యాడో తిరుపతి నుంచి వీడికి హైదరాబాద్కి వచ్చి సినిమా చూడేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఆర్మీ అంటారా? స్కూల్కి పోయే పిల్లల్ని ఆర్మీ అనరు. మన పవన్ కళ్యాణ్ గారికి మన చంద్రబోస్ గారు మంచి లేలే సాంగ్, ఇంతే సాంగ్స్ కానీ, అలాగా మన మాతృభాషని అన్నిటికన్నా ఫస్ట్ పెద్దపేట వేసిన పవన్ కళ్యాణ్ గారు లాగే చంద్రబోస్ గారు నిన్న బుర్రా సాయి మాధవ్ గారు వాళ్ళు అందరూ మాట్లాడినట్టు, ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ ఆ టైంలో అసెంబ్లీలో తెలుగు భాష, హరికృష్ణ గారు అవ్వచ్చు తెలుగు భాష, నేను అసెంబ్లీలో తెలుగు భాష మాట్లాడతాను అన్నట్టు, అలాగే అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విలువలు అన్నిటితో ఈ స్థాయికి ఎదిగినందుకు ముందుగా మన మాతృభాష, మన పెన్సిల్ భాష తరపున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను అక్కినేని వీరాభిమాని అయినప్పటికీ నా మొదటి ఫ్యాన్ షో టికెట్ తెగింది మటుకు పవన్ కళ్యాణ్ గారిదే. సో ఏంటంటే అక్కినేని నాగార్జున గారి తరపున కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మన అక్కినేని నాగార్జున గారు చెప్పారు, మన తమిళ ఇండస్ట్రీలో సూర్యాబాయి వాళ్ళ తమ్ముడిని కార్తీని, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో తమ్ముడు కానీ హీరో కొడుకు కానీ మళ్ళీ అదే స్థాయిలో ఎదగాలంటే అంత ఈజీ కాదు. అలాగే అక్కినేని నాగార్జున గారు ఏమన్నారంటే, మెగాస్టార్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎదిగినట్టు సూర్య తమ్ముడు కార్తీ కూడా ఎదిగాడు, వీళ్ళిద్దరికీ చాలా ఆల్ ది బెస్ట్ చెప్తానని చెప్పారు. అలాగే అక్కినేని అభిమాని తరపున అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలా డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. నేను ఎప్పుడూ కాంగ్రెస్ వాదిని అయినప్పటికీ ఇన్ అకార్డింగ్ టు చేంజింగ్ టైమ్స్ కొత్త వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెష్ బ్లడ్, చేంజింగ్ టైమ్స్ బట్టి వాళ్ళకు కూడా ఆపర్చునిటీ రావాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినట్టే ఫ్యూచర్లో కూడా సీఎం అవుతారని కూడా ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ సార్. ఇలాంటి పుట్టిన చాలా చెప్పుకోవాలి. ఈ రోజు మాకు గబ్బర్ సింగ్ అన్న ఇక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే నువ్వు డిప్యూటీ సీఎం అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలి. ఓజీ సినిమా కోసం వెయిటింగ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బ్రో ఓజీకి చెప్తున్నా, శాంతి లేచిపోతాయి. టిక్కెట్లకి రక్తాలు చిందిస్తాం. మినీ యుద్ధం కాదు, పెద్ద యుద్ధం జరిగిపోతుంది. ఒక జల్సా, ఒక బద్రి, ఒక గబ్బర్ సింగ్, ఒక ఓజీ, అంతే. తగ్గేదేలే అస్సలు పవర్ స్టార్. ఇప్పుడు డెప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం అవుతాడు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. బాబులకే బాబు, బాబులకే బాబు, సీఎం
సీఎం. విష్ హ్యాపీ బర్త్డే అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై జై జనసేన, బాబులకే బాబు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని అంటున్నారు కానీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎక్కడ తగ్గట్లేదు. ఎంత వర్షం అవుతుంది, ఇప్పుడు తుఫాన్ జరుగుతున్నా ఎక్కడ తగ్గట్లేదు జనాలు. ఇప్పుడు వచ్చి నేను 4 థియేటర్లు తిరిగాను, ఇప్పుడు వచ్చి ఎక్కడ తగ్గట్లేదు జనాలు. అంటే అదే ఊపు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎనర్జీ, ఒక పవర్. బండ్ల గణేష్ అన్న చెప్పాడు ఏమని, పవన్ కళ్యాణ్ అంటే ఘాట్ అని. జనాలందరూ అలాగే ఉన్నారు. కుర్రోళ్ళు యూత్ ఆఫీసులు మానేసి ఈశ్వరా అన్నారు. అది పవన్ కళ్యాణ్ అంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.